ప్రజలాడండి, అందరూ బాగున్నారా? ఈరోజు మరొక దేవుని వాగ్దానంతో దీనిని మనం ప్రారంభించుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు కైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆ దేవుడు మరొక వాగ్దానాన్ని దినాన్ని మనకు దయచేస్తున్నాడు. ఎవడైనను ఆజ్ఞ అన్ని కైకొని ఒక్క ఆజ్ఞలతో తప్పిపోయినా సరే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, నేను అన్ని చేస్తున్నాను కదా, ఒక అబద్ధమే కదా ఆడుతున్నాను, దానిలో తప్పే ఉందలే. అన్ని చేస్తున్నాను కదా, నా పొరుగు వారి మీద గొడవలు పడుతున్నాను, దానిలో తప్పే ఉందలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా సరే నువ్వు తప్పిపోయినట్టే. అన్ని చేస్తున్నావు కానీ నీ పొరుగు వారితో నీకు సమాధానము లేదు. అప్పుడు నువ్వు ఆజ్ఞలన్నీ తప్పినట్టే కదండి. అన్ని చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, అప్పుడు ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే కదండి. ఏమండి, ఇక్కడ మళ్ళీ కింద వచనాల్లో కూడా ఉంటారు, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. ఏమండి, ఒక ఆజ్ఞ చేసి ఒక ఆజ్ఞ చేయకపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయి నువ్వేమవుతావు? అపరాధివైపోతావు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? నిరపరాధిగా ఉన్నావా, అపరాధిగా ఉన్నావా అనేది మనము గ్రహించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది నిరపరాధులుగా ఉండట్లేకపోతున్నారు, అపరాధులు అయిపోతున్నారు. ఎందుకంటే ఒక ఆజ్ఞ గాయకొని ఒక ఆజ్ఞ గాయకోనట్లేదు, ఆజ్ఞలన్నీ గాయకుంటున్నారు, ఒక ఆజ్ఞలో తప్పిపోతున్నారు. ఈ రోజు మనము పరీక్షించుకుందాము. అయ్యా, నేను ఆజ్ఞలన్నీ కూడా గాయకొనాలి, నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, అటువంటి కృప నాకు దయచేయ్యా అని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకంటే ఆయన మాటలో సున్నైన పులైన తప్పి పోదు. కాబట్టి మనము ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి మనము ఆజ్ఞలను అతిక్రమించకూడదు. దేవుని చెప్పిన మాటలను, దేవుని చెప్పిన వాక్యాన్ని, దేవుని మాటలను మనము తూచా తప్పకుండా పాటించాలి. అలా పాటించినప్పుడు దేవుని యందలి నువ్వు నిరపరాధిగా ఉంటావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఆజ్ఞలు అతిక్రమించటమే ప్రభా అపరాధులు అవుతామని సెలవిస్తుంది తండ్రి. మేము అపరాధులుగా ఉండకూడదు తండ్రి. నీ ఆజ్ఞలన్నీ పాటించే కృప మా అందరికీ మీరు దయచేయండి. మిమ్మల్ని మేము పరీక్షించుకొని నీ ఆజ్ఞ ప్రకారం జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.